విజయ్ వెనకరారా వీడియో రన్నింగ్లో ఉన్నారు బాబు నువ్వు ఎవరియా మరి ఏమన్నా మీ పేరు చెప్పండి. ఓకే. మీడియా మిత్రులందరికీ నమస్కారం. నా పేరు ప్రవీణ్ కుసుమే, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా నుంచి వచ్చాను. అన్నలారా, మిత్రులారా, మేము గత కొన్ని సంవత్సరాలుగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎన్ఎఫ్ఎస్డిసి కేఎఫ్డిసి ద్వారా కొన్ని కార్లను మేము తీసుకోవడం జరిగింది. అప్పటి గౌరవ ముఖ్యమంత్రి గారు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు మమ్మల్ని ఎక్కడో ఉన్నత స్థానంలో ఉంచాలి, సమాజంలో గౌరవప్రదమైనటువంటి జీవితాన్ని మీకు ఇస్తానని చాలా గొప్పగా చెప్పి హామీ ఇచ్చి మాకు ఆ కార్లు ఇవ్వడం జరిగింది. సంతోషించాం. కానీ ఆ సంతోషం ఎక్కువ రోజులు ప్రభుత్వం ఆనాడు ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారే, ఈరోజు కూడా చంద్రబాబు నాయుడు గారే ఎక్కువ రోజుల ఆనందాన్ని ఉంచకుండా ఇప్పుడు మా పైన బలవంతపు వసూళ్లను భయంకరమైనటువంటి టార్చర్ను పెడుతున్నటువంటి ప్రభుత్వం కూడా కూటమి ప్రభుత్వంలో ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారనే ఖచ్చితంగా చెప్తున్నాం. అయ్యా చంద్రబాబు నాయుడు గారు, మీరు మమ్మల్ని ఎక్కడో ఉన్నతమైన స్థానంలో ఉంచాలని, మాకు చాలా విలువలు కలిగించాలని మీరు ఆనాడు చెప్పిన మాటలు మాకు ఇంకా గుర్తున్నాయి, మా మనసుల్లో మా మైండ్లో మెదులుతున్నాయి. కానీ ఈరోజు కార్లు తూర్పుగోదావరి జిల్లాలో ఈడీ గారి సమక్షంలో కలెక్టర్ గారి ద్వారా మీరు జీవో ఇప్పించి ఇంట్లకు సుమారు 18-20 మందిని ఇంటికి పంపించి అందరూ అవమానపరిచి మమ్మల్ని సమాజంలో మరలా కిందకి దింపేసినటువంటి ఘనత కూడా మీకే చేసింది. దయచేసి అర్థం చేసుకోండి. ఉన్నత స్థానంలో నిలబడతానన్నారు మీరే, ఈరోజు మమ్మల్ని రోడ్డు ఎక్కి మా జీవితాలను చిన్నాభిన్నం చేయడానికి మీరు ప్రయత్నిస్తున్నారు. అలాగే ఆ క్రమంలోనే మా ఇక్కడ లబ్ధిదారులు ప్రతి ఒక్కరు కూడా ఎవరైతే ఉన్నారో దీని మీదే ఆధారపడి దీని మీదే మేము జీవనం సాగిస్తూ మా భార్య బిడ్డలను మా పిల్లలను చదివించుకుంటూ పోషించుకుంటూ జీవనం సాగిస్తున్నాం. అక్రమంగా అన్యాయంగా మమ్మల్ని ఇంత తీవ్రమైన ఇబ్బందులు గురి చేస్తూ తూర్పుగోదావరి జిల్లా ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా ఈడీ గారైనటువంటి సత్యవతి గారు మా పైన భయంకరమైనటువంటి జులుం చూపిస్తున్నారు. దయచేసి ఒక్కసారి అర్థం చేసుకోవాలి. మా జీవితాలను నిలబెట్టాలని ఈ సభ ద్వారా, ఈ యొక్క సమావేశం ద్వారా గౌరవ ముఖ్యమంత్రి గారికి మేము తెలియజేస్తున్నాం. అయితే ఒక విషయాన్ని, గత 30 సంవత్సరాలు సుమారుగా ఒకే ఈడీ ఆఫీస్లో ఒక ఎంప్లాయీ ఉన్నారు. ఆయన పేరు శ్రీనివాస్ గారు. మాతో బలవంతపు వసూళ్లకు, అన్యాయపు వసూళ్లకు మమ్మల్ని బ్లాక్మెయిల్ చేస్తూ డబ్బులు దండుకుంటూ మమ్మల్ని చాలా ఇబ్బందులకు గురి చేస్తున్నటువంటి వ్యక్తి శ్రీనివాస్ గారిని ఖచ్చితంగా మేము ఇక్కడ అందరం ఏకముఖ కంఠంతో చెప్తున్నాం. ఈడీ గారు కూడా ఆ శ్రీనివాస్ గారితో కుమ్మక్కి కలెక్టర్ గారికి తప్పుడు నివేదికలు ఇచ్చి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏ జిల్లాలోనూ లేనటువంటి చెక్ బౌన్స్ కేసులు మా పైన వేసి మమ్మల్ని మానసికంగా హింస వేధిస్తున్నారు. అలాగే కార్లు సీజ్ చేసినటువంటి సంఘటన ఈ నెల 30 తారీఖు వరకు జీవో ఉంది. ఆ జీవో ప్రకారం 30 తారీఖు సీజ్ చేయాలి రూల్ ప్రకారం. కానీ 24వ తారీఖున మాకు కార్లు సీజ్ చేయడం జరిగింది. ఎవరిచ్చారు మీకు హక్కు? దళితులమైనటువంటి మేము ఈ సమాజంలో గౌరవంగా బ్రతకడానికి ఈ విధమైనటువంటి చర్యలు మాపై చేర్పించడం మంచిది కాదని తెలియజేస్తూ మాటలు ముగిస్తున్నాను. థ్యాంక్ యూ.